ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పరిపాలన సాగిస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. 3 కోట్ల రూపాయలతో రాయవరం మండలంలోని నదురుబాద నుండి వేదురుకుపాక వచ్చే రహదారి అనపాలమ్మ డ్రైన్పై వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల సమన్వయంతో అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో పరుగులు తీస్తోందన్నారు. కార్యక్రమంలో నదురుబాద సర్పంచ్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంపీటీసీ ఉండవల్లి సుబ్బారాయుడు, సర్పంచ్ పంచాయతీరాజ్ ఈఈపీ రామకృష్ణారెడ్డి, డిఈ అన్యం రాంబాబు, ఏఈలు పి సత్యనారాయణ, బీడి కొండలరావు, ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, వివిధ గ్రామాలకు చెందిన కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ రోజున నదురుబాద మన రామచంద్రపురం బైపాస్ రోడ్ నుంచి నదురుబాద మీదుగా వెదురుపాక వెళ్ళే రోడ్డుకి నాబార్డ్ నిధుల నుంచి 3 కోట్ల రూపాయలు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన గ్రాంట్కి ఇవ్వడం జరిగింది. మండపేట నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్డుకి సంబంధించి మొట్టమొదటి గ్రాంట్గా ఈ యొక్క నదురుబాద రోడ్డుని పెట్టడం జరిగింది. మరి ఈ శంకుస్థాపనకు వెళ్తే 2009లో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఆవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డు ఏ రకంగా అస్తవ్యస్తం కూడా అందరికీ తెలుసు. 2014లో ఆవేళ తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే శ్రీ అయ్యన్న పాత్రుడు గారి చేత, పంచాయతీరాజ్ మంత్రి గారి చేత మొట్టమొదటి గ్రాంట్గా ఆవేళ కూడా ఇదే రోడ్డుకి మనం పెట్టుకుని అయ్యన్న పాత్రుడు గారి చేత శంకుస్థాపన చేయించుకున్నాం. అతి తొందరలోనే ఆ రోడ్డు మనం కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా మరి మధ్యలో 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ గ్రామానికి సంబంధించి అయితే చాలా పెద్ద నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. అనేక పదవులు చేశాడు ఆయన. ఎప్పుడు మమ్మల్ని తిడతాం తప్ప నదురుబాద గ్రామంలో ఒక్క రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ, ముఖ్యంగా ఈ పంచాయతీ రోజు మనం ఈ పెద్ద రోడ్డు కానీ ఎప్పుడు చేసిన పక్షాన్ని పోలేదు. కానీ ఆయన తిట్లు తింటుంటే మాత్రం నియోజకవర్గంలో ఎవరో తిట్టినన్ని తిట్లు ఆయన తిడతాం. దాన్ని మేము ఆశీర్వాదంగానే తీసుకుని మొట్టమొదటి ఒక్కగా ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా మన తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి రోడ్డు మనం పెట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆ వేళ అయితే మనకి సర్పంచ్, ఎంపీటీసీ కూడా మన పార్టీ కాదు. అయినప్పటికీ కూడా పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా మనం చేసుకుని వెళ్ళాం. మన మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం ఏ కులం అని కానీ ఏ పార్టీ అని చూడకుండా ప్రజల అవసరం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడే మన పనులు చక్కబెట్టుకుంటా ఉన్నాం. మరి దీనిపైన శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు R&B రోడ్లకే గుంతలు లేని రోడ్లు అంటున్నారు తప్ప పంచాయతీరాజ్ రోడ్లు కూడా దాంతో సమానంగా కంటి పక్క రోడ్లు ఉండటం వల్లనే ఎక్కువ ప్రజలు ఆడితే ఇబ్బంది పడుతున్నారని చెప్పి వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం శ్రీ మోడీ గారి యొక్క మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో అన్ని రంగాల్లో కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే మరి మొత్తం అన్ని రోడ్లు, ఇటు పంచాయతీరాజ్ అటు R&B రోడ్లు అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. దానికి ఆ భగవంతుడు కూడా మనకి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం.